విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాల అరికట్టడంపై దృష్టి పెడతామని ఎస్పీ తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఫోక్సో కేసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ టైం 2019లో ఇక్కడ ఎస్పీగా చేశాను ఎలక్షన్ టైంలో. మళ్ళీ ఇక్కడ రెండోసారి చేసే అవకాశం వచ్చింది నాకు. సో ఈ జిల్లా గురించి కొంత అవగాహన ఎలక్షన్ టైంలో చేయడం, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ప్రజెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్నీ కూడా స్టడీ చేస్తాం. ముఖ్యంగా ఉన్నటువంటి 2-3 ఇష్యూస్ ఉన్నాయి. గాంజా ప్రభుత్వం కూడా గాంజా నిర్మూలన, దాని వాడకం మీద చాలా శ్రద్ధగా, ఎక్కడ గాంజా పదం వినపడకుండా ఈ ఏరియా వరుస బాగుండడం వల్ల ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంటారు, పైన నుంచి ఒరిస్సా నుంచి మన విజయనగరం జిల్లా పైన. సో వీటన్నిటిని కూడా ఫస్ట్ టాప్ ప్రయారిటీలో, అలాగే ఉమెన్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, ఇలాంటి దాని మీద టచ్, బ్యాడ్ టచ్ అండ్ పిల్లల మీద పోక్సో కేసెస్, ఉమెన్ ఇష్యూస్, అలాగే సైబర్ క్రైమ్. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ అయితే సైబర్ క్రైమ్ ఉంటుంది. అది బాగా రాంపెంట్గా ఉంటుంది ఈ మధ్యలో. సో ప్రజలకు అందరిని అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే హెల్మెట్ వాడకం ఒకటి, రోడ్డు నియంత్రణ భాగంలో హెల్మెట్ వాడకం ప్రమాదాలు తగ్గించడం, అలాగే ప్రజలను కూడా అవేర్నెస్ చేసి వాళ్ళని హెల్మెట్స్ ధరించే విధంగా చేయడం, అలా కొన్ని ప్రాధాన్యాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్లకు అనుగుణంగా మేము కార్యాచరణ రూపొందించుకొని ఈ జిల్లా ప్రజలందరూ సహకారం కోరుతున్నాను. నేను ఆల్రెడీ ఈ జిల్లా నాకు సుపరిచితమే కాబట్టి అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరితో కలిసి ప్రజలతో, అలాగే పాత్రికేయ మిత్రులతో